ఆహార పదార్థాల పోషకాలను పెంచే వంటింటి చిట్కాలు. తాజా కూరగాయల్లో ఎన్నో విలువైన పోషకాలు ఉంటాయి. వాటిని అరగించడానికి అనువుగా పసందైన రుచుల్లో వండుకుంటాం. వండటం వల్ల ఆహార పదార్థాలకు రుచి, సువాసన కలుగుతాయి. అలాగే కంటికి ఇంపుగా కనబడతాయి. జీర్ణం చేసుకోవడం తేలికవుతుంది. కూరగాయలను వండటంలో జాగ్రత్తలు పాటిస్తూ కొన్ని మెలకువలు వహిస్తే పదార్థాలు రుచి, సువాసనలతో పాటు పోషక విలువలు కలిగి ఉంటాయి. కూరగాయలు కడగడం, తరగడం, ఉడకబెట్టడంలో సరైన అవగాహన లేక ఎన్నో పోషకాలను నష్టపోతున్నాం. ఆహార పదార్థాలను ఉడకబెట్టినా, వేపుడు చేసినా అతిగా చేస్తే పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి. తాజా కూరగాయల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. కూరగాయలను తగు మోతాదు నీటిలో మాత్రమే ఉడకబెట్టాలి. ఎక్కువగా ఉడికించకూడదు. వేపుడు చేయటం వలన పదార్థాల రుచి పెరుగుతుంది, కానీ పోషకాలను ఎక్కువగా నష్టపోతాం. కొద్దిపాటి నూనెలో మితంగానే వేపుడు చేసుకోవాలి. బాగా రోస్ట్ చేస్తే చాలా మటుకు పోషకాలు మాయమవుతాయి. ఆహారాన్ని ఏ పద్ధతిలో తయారు చేసినా తగు జాగ్రత్తలతో పాటుగా కొన్ని చిట్కాలు తెలుసుకుంటే సరిపోతుంది. అప్పుడే ఆహార పదార్థాల్లోని పోషకాలు, విటమిన్లు అన్నీ మన సొంతమవుతాయి. అన్నం వండేటప్పుడు గంజి వార్చకుండా అత్తెసరుగా వండాలి. అంటే 1:2 నిష్పత్తిలో బియ్యం, నీరు పోసి ఉడికించాలి. ఇడ్లీ, వడ, అట్లు, దోశలు, కిచిడి తయారీలో పొట్టుపప్పులను వినియోగించాలి. పప్పు, ధాన్యం ఏదైనా ఒకే రకం రోజు వాడటం కన్నా 2-3 రకాలుగా వాడితే మేలు. ఆవిరితో ఉడికిన ఆహార పదార్థాలు తక్కువగా పోషకాలను నష్టపోవడమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి కూడా. పప్పులు, కూరలు ఉడికిన తర్వాత మిగిలిపోయిన నీటిని పారపోయకుండా చారులో కానీ పులుసులో కానీ వాడుకోవాలి.